అమెరికా ఇరాన్ యుద్ధం అంచు నిలిచాయి. అసలు ఏం జరుగుతోంది? ఇక దౌత్యానికి చోటు లేనట్టే కనిపిస్తోంది. సైనిక చర్యల వైపే మొగ్గు చూపుతున్నట్టు తాజా రిపోర్టులు చెప్తున్నాయి. ఇరాన్పై అమెరికా దాడి త్వరలో జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాలు బలగాలను మోహరిస్తూ ఉండడంతో యుద్ధం తప్పదనిపిస్తోంది. అసలు పరిస్థితి ఇంతలా ఎందుకు ముదిరింది? ముందుగా ఇరు దేశాల సైనిక సన్నాహాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అమెరికా తన సైనిక శక్తిని భారీగా పెంచుతోంది. ఇరాన్ చుట్టూ సముద్రంలో గగనతలంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. అవును, 10కి పైగా అమెరికా యుద్ధ నౌకలు ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉన్నాయి. ఇదొక శక్తివంతమైన నావికా దళ హెచ్చరిక. ప్రపంచంలోనే అతిపెద్ద యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ క్యారియర్తో పాటు గైడెడ్ మిసైల్స్ డిస్ట్రాయర్స్, సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు, కేవలం కొద్ది సమయంలోనే 50కి పైగా యుద్ధ విమానాలను ఆ ప్రాంతానికి తరలించారు. F-35, F-22 లాంటి అధునాతన విమానాలు అమెరికా దాడి సామర్థ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచేశాయి. మరి ఇరాన్ ఏం చేస్తోంది? వాళ్ళు కూడా దాడిని ఎదుర్కోవడానికి తమ రక్షణను బలోపేతం చేసుకుంటున్నారు. శాటిలైట్ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. కీలక అణుసైనిక కేంద్రాలను పటిష్టం చేస్తున్నారు. ఇరాన్ దగ్గర వేల బాలిస్టిక్ హైపర్సానిక్ మిసైల్స్ ఉన్నాయి. ఇవి అమెరికా స్థావరాలను ఈజీగా టార్గెట్ చేయగలవు. ఇంకో విషయం ఏంటంటే, రష్యా, చైనాతో కలిసి ఇరాన్ నావికా విన్యాసాలు కూడా నిర్వహించింది. ఇది అమెరికాకు ఒక హెచ్చరిక. అసలు ఈ సైనిక పోస్చరింగ్కి కారణం ఏంటి? ఇరు దేశాల మధ్య విఫలమైన చర్చలే దీనికి కారణం. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ప్రతిపాదనల మధ్య అసలు పొంతనే లేదు. అందుకే చర్చలు ముందుకు సాగట్లేదు. ఒక నిపుణుడు అన్నట్టు వీరిద్దరి మధ్య లక్షల మైళ్ల దూరం ఉంది. అందుకే సైనిక చర్య పరిష్కారంగా కనిపిస్తోంది. ఒకవేళ యుద్ధం మొదలైతే తొలిదాడులు ఎలా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2 రకాల అవకాశాలున్నాయి. ఒకటి, హెచ్చరిక కోసం చేసే చిన్నపాటి దాడి, లేదా సామర్థ్యాన్ని దెబ్బతీసే పెద్ద ఆపరేషన్. ఈ దాడిలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా పాలు పంచుకునే అవకాశం ఉంది. అంటే ఇదొక జాయింట్ ఆపరేషన్ కావచ్చు. కానీ దాడి జరిగితే దాని పర్యవసానాలు కేవలం ఇరాన్కే పరిమితం కావు, ప్రపంచం అంతా ప్రభావం ఉంటుంది. ఇరాన్ కీలకమైన హార్మోజ్ జలసంధిని మూసేయొచ్చు. చమురు సరఫరా ఆగిపోతే ప్రాంతీయ యుద్ధం మొదలవ్వచ్చు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఇజ్రాయెల్ తమ యాంటీ మిసైల్ వ్యవస్థలన్నింటినీ యాక్టివేట్ చేసి సిద్ధంగా ఉంది. దౌత్యం విఫలమై సైన్యాలు కదులుతున్న ఈ సమయంలో యుద్ధం నిజంగా తప్పదా? ఇది కీలకమైన ప్రశ్న.